తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సినీ సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ లక్ష్మీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఇప్పటికే ప్రకటించింది. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొటేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డులు సొంతం చేసుకున్నాయి. కాగా 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు అంటే మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులను వెల్లడించనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగతంగా అవార్డులు వరించనున్నాయి. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలందించిన ఎన్టీఆర్, పైడి జయరాం, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫౌండేషన్ కు నిధులు కేటాయించినట్లు ఉత్తర్వులో తెలిపారు. విప్లవ గాయకుడు గద్దర్ గౌరవార్థం ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవ ఆహ్వాన పత్రికలో ఆయన ఫోటోను తొలగించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం మరి కాసేపట్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. అతిథుల ఆహ్వాన పత్రికలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టీఎఫ్డీసీ ముఖ్యమంత్రిని ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కార్పొరేషన్ చైర్మన్, చిత్ర నిర్మాత రాజు ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, టీఎఫ్డీసీ, తెలంగాణ రైజింగ్ 2047 లోగోలు ఉన్న గద్దర్ ఫోటో మాత్రం కనిపించలేదు. ఇంకా గద్దర్ జ్ఞాపకార్థం ప్రదానం చేస్తున్న అవార్డు నుండి ఆయన ఫోటోను కూడా తొలగించారు. అనేక మంది నెటిజన్లు ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శించారు. దీనిని గద్దర్ కు అవమానంగా అభివర్ణిస్తున్నారు. విప్లవ గాయకుడి ఫోటోను ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన చలనచిత్ర అవార్డుల ఆహ్వాన పత్రం నుండి తొలగించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఇది గద్దర్ పట్ల తీవ్ర అవమానమని, గద్దర్ పేరును తరచుగా ప్రస్తావించే ప్రభుత్వం ఈ కార్యక్రమ అధికారిక ఆహ్వాన పత్రికలో ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. గద్దర్ ను సముచితంగా సత్కరించాలని, అవార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన ఫోటోను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని